ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మనం నిన్న శ్రీచక్రం గురించి కొంత చెప్పుకున్నాం. మళ్ళా దాన్ని కొద్దిగా ఇంకొంచెం వివరంగా మనం ఇవాళ చెప్పుకుందామని నా భావన. అయితే ఈ శ్రీచక్రం బ్రహ్మాండమా లేక ఆత్మాండమా? అంటే ఆత్మ యొక్క ఇది ఈ రూపమా, బ్రహ్మాండమైనటువంటి జగత్ రూపమా, మనలో ఉన్నటువంటి ఆత్మరూపమా, పరబ్రహ్మ రూపమా, మన ఆత్మరూపం అనేది మనం ఎక్కువ డౌట్ వస్తుంది. ఈ శ్రీచక్రానికి ఉన్నటువంటి మహిమ ఏంటి, అంత గొప్పది అది. చాలా విచిత్రం. నేను కొంత చెప్పాను మీకు. మన సౌందర్య సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి యొక్క యంత్రం ఇది. ఈ శ్రీచక్రం అంటే ఏంటి? ఒక యంత్రం అని కొంతమంది ఉంటారు. ఏదో ఒక ఆరాధన చేసుకోవడానికి, శక్తి సంపాదించుకోవడానికి, కోరికలు నిర్వహించుకోవడం కొరకు వాడేటువంటి ఒక యంత్ర సాధనం కింద చూస్తారు. దాన్ని ఆ విధంగా చూస్తారు. ఇంకోటి, అసలు దీన్ని కొంతమంది 3 రకాల జనరల్గా చూస్తారు. ఒకటి వ్యవహార దృష్టి. వ్యవహార దృష్టి ఏంటి? మనం ఉపాసన పనికి వచ్చేటువంటి ఒక యంత్రం. అది వ్యవహారికంగా చూసి వాళ్ళ కోరికలు తీర్చడానికి. రెండోది యోగ దృష్టి చూస్తారు. దాన్ని వ్యావహారిక దృష్టి కాకుండా యోగ దృష్టితో చూస్తారు. మామూలుగా ఈ భక్తులు కొంతమంది యోగ దృష్టితో చూస్తారు. అంటే మనిషిలో అంతఃకరణానికి పరిమాణానికి ఇది ఒక సంకేతం. మోక్షానికి తీసుకుపోయేటువంటి ఒక సంకేతం ఇది. అది మామూలు కాదు. మన ఆత్మని పైకి తీసుకుపోవడానికి ఇచ్చినటువంటి ఒక డిస్టెన్స్ లాంటి మన ఒక సంకేత అంతకన్నా పరిమాణానికి సంకేతం మోక్షానికి పోతుంది. మ్యాపది అనుకుంది అట్ట యోగ దృష్టి చూస్తారు. మ్యాప్ ఆ విధంగా. వేదాంత దృష్టి వాళ్ళు ఏంటి? కొంతమంది వేదాంతంతో చూస్తారు. వేదాంత అదేంటి? జీవుడు తన నిజమైన స్వరూపం ఏంటిమంది? ఆత్మస్వరూపం. మన యొక్క నిజమైన స్వరూపం ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం అంటే శివశక్తుల చైతన్య స్వరూపం మంది, సాక్షి స్వరూపం మంది. అదే మన యొక్క సాక్షిభూతుడు. మనం ఆత్మ సాక్షిభూతం. మన ఆత్మస్వరూపంలో అదే మన పరబ్రహ్మ స్వరూపమే సాక్షిభూత శివశక్తుల యొక్క చైతన్య ప్రకాశ స్వరూపం మంది ఆత్మ, ఆ స్వరూపం. కాబట్టి ఈ చైతన్యాన్ని గ్రహించే అంతర్ముఖ పటం. ఈ చైతన్యాన్ని దాని ద్వారా గ్రహించవచ్చు. అంటే ఆత్మజ్ఞానాన్ని పడేయవచ్చు. ఈ శ్రీచక్రంలో యొక్క అర్థం చేసుకుంటే అది ఆత్మజ్ఞానం. దాంతో తెలుసుకోవచ్చు. నిజమైన మనలో ఆత్మ బ్రహ్మ చైతన్యాన్ని స్వరూప చైతన్యాన్ని గ్రహించే అంతర్ముఖ పటం అది. అదే నేనది. అది ఒక పటం. మన ఆత్మ చైతన్యం చేసుకుంటే దీనికి జీవ బ్రహ్మ ఐక్యానికి పనికొచ్చేటువంటి ఒక మ్యాప్. అందుకే శ్రీచక్రం బయట గీసే చిత్రం మాత్రమే కాదు, అది మానవ చైతన్యానికి ఒక రూపం. మానవ చైతన్యానికి అది ఒక రూపం అన్నమాట. అందులో మెయిన్గా శ్రీచక్రం అత్యంత ముఖ్యమైన పాయింట్ బిందు, పూర్ణం. నేను మొట్టమొదటి చెప్తున్నాను, అన్నిటికంటే శ్రేష్టమైనది పూర్ణం. పూర్ణమే. ఆ పూర్ణంలో సగభాగం అమ్మవారి ఇష్టం ఉంటే సగభాగం
స్వామి ఉంటాడు. సత్తు, ఈ సత్తు ప్రస్తుతని పూర్ణమైంది. ఆ పూర్ణంలోంచి మొత్తం సృష్టి మొత్తం ఉద్భవించింది. ఇక్కడ ఇందులో నుంచే చైతన్య శక్తి స్వరూపం బయటపడ్డది. ఆ స్వరూపంలో ప్రకాశం నుంచే చైతన్య శక్తి స్వరూపం నుంచే సృష్టి మొత్తం అమ్మవారి 3 గుణాలు దాచి ఈ యొక్క బిందు స్వరూపం అంటే అది ఒక ఉత్తమ పూర్ణం నుంచే అమ్మవారు మాయా స్వరూపి 3 గుణాల రూపంతో మొత్తం సృష్టించింది. దాన్ని ఇన్ఫినిటీ అంటారు. అనంతం అది. ఆ పుస్తకం అనేది ఆది అనాది లేదు. దానికి దిక్కు అది మనం దానికి ఏది ఇది కాదు. పూర్ణ ఆ బిందువుకి బిందుమన్నా ఉత్తమం అన్నది చెప్పారు. ఉత్తమం అంటే పూర్ణం. అది అనాది అంటే సత్స్వరూపం లాంటిది. సత్స్వరూపమే ఇక ఆ బిందువే సత్స్వరూపం. అది అనాది, అవిభాజ్యం, అనంతం. అనాది, అనంతం, అవిభాజ్యం, స్వయం ప్రకాశ చైతన్యం. ఆ బిందువు యొక్క విలువ ఏంటంటే అది పూర్ణం. పూర్ణం అంటే అమ్మ సత్వచిత్తుడి యొక్క రూపం. అది అనాది. ఇవాటి అది ఎప్పుడు ఆ వృత్తానికి నువ్వు ఎక్కడ ఆది అనాథులు చెప్పగలుగుతావయ్యా? చెప్పలేదు. వృత్తం ఉంది, ఎక్కడ మొదలుపెట్టాం, ఇక్కడే ఏం చేసామంటే మనం ఏం చెప్పగలుగుతాం? కాబట్టి అది ఆది అనాది చెప్పడు. ఆది అనాదికి అంతం లేనిది. అనంతం మూడు డిగ్రీలు మొత్తం కలుస్తుంది. అంటే మొత్తం సర్వం కలుస్తుంది 3 డిగ్రీలు. ఇక అంతకంటే బయట ఏమి లేదు. ఇక అందులోనే ఉంటుంది సమస్తం. అందులో నుంచి ఆ సంస్థ నుంచి సమస్త జగత్తు ఇదంతా కూడా పుట్టింది. అవిభాజ్యం, అనంతం అవిభాజ్యం, విభజింపబడినటువంటిది. సత్స్వరూపం ఎప్పుడూ ముక్కలు కాదు. అవిభాజ్యం అంటే ముక్కలయ్యేది, పీసులు కాదు. అది ఏకస్వరూపం అంతే. బిందువు అది. దాన్ని ఖండించలేము. అవిభాజ్యం అన్నమాట, విభజింపబడినటువంటిది. మళ్ళా స్వయం ప్రకాశ చైతన్యం, అనంతమైన స్వయం ప్రకాశ చైతన్య ప్రకాశం. చైతన్యం స్వామిది, ప్రకాశం ఆ ప్రకాశమే అమ్మ స్వరూపం, శక్తి స్వరూపం. దాన్ని పరాశక్తి స్వరూపం అంటారు. ఆ శక్తి స్వరూపం వల్లనే మొత్తం. ఇప్పుడు ఆ చైతన్యం ఒక్కటే ఉంటే సరిపోదు, సూర్యుడు ఒక్కడే ఉంటే సరిపోదు. ఆయన ప్రకాశం, ఆ చైతన్య ప్రకాశం ఉంటేనే దానికి విలువ. మొత్తం ఆ ప్రకాశమే మొత్తం జగత్తుని మేలుతుంది, జగత్ సృష్టిని గావిస్తుంది. అదే ఆ ప్రకాశమే అమ్మవారు. ఆ సూర్యుడు శివుడు శక్తి, శివశక్తులు వాడే. ఈ ప్రకాశం కనుక లేకపోతే, కిరణాల్లో ప్రకాశం కనుక అది లేకపోతే, ఒట్టి సూర్యుడు ఉంటే పనికిరాదు, దానికి విలువ ఉండదు. ప్రకాశానికే విలువ. ప్రకాశం దేని మీద ఆధారపడ్డది? సూర్యుడి మీదనే. ఆ సూర్యుడి యొక్క చైతన్య ప్రకాశమే అమ్మవారు. ఆ చైతన్యం అందులోంచి ప్రకాశం వచ్చింది, ఆ ప్రకాశం పేరు అమ్మవారు. అంటే ఈ ప్రకాశం ఇంపార్టెంటే. ఆ స్వామి ఎక్కడి నుంచి చూస్తుందో అది మూలం. మూలం లేని ఇది రాదు, ఇది లేనిది విలువ లేదుగా. ఇప్పుడు సెంట్రల్ అక్కడ ఎలక్ట్రిక్ మీటర్ అక్కడ ఉంది, బల్బు ఉంది, బల్బులో కరెంట్ వస్తుంది, కరెంటు కనపడదు, అది స్వామి. బల్బు అంత పెట్టి దాని ప్రకాశం ఇస్తేనే అమ్మవారి స్వరూపం. అది వస్తేనే కానీ మనకంతటికీ అన్నీ తెలిస్తే అంత మన జీవనం సాగుతుంది. బల్బు లేదు, కరెంటుతో ఏం లాభం లేదు. కరెంటు ఒకటి ఉంటే బల్బు లేకపోయినా లాభం లేదు. అందుకని రెండు ఒకదానికి ఒకటి విడరాని బంధాలు. ఇది వేదాంత దృష్టి. ఇది మొట్టమొదటి మనం చెప్పుకున్నాం.
శివశక్త్యా యుక్త అని మనం చెప్పుకున్నాం. శివుడు శక్తి యుక్తుడు వాళ్ళిద్దరు కంబైన్ చేస్తారు వాళ్ళు అనే వాకి ఈ బిందువు ఇది ఇప్పటికే అది అంతే అవినాభావ సంబంధాలు. రెండు పార్శ్వాలు రూపాయి కనుక ఒక బొమ్మ పుస్తకం రెండు పార్శ్వాలు. ఈ శ్రీచక్రం 9 ఆవరణాలు కలిగి ఉంటుంది. 9 చైతన్య పరిణామాలు. ఈ 9 చైతన్య పరిణామాలతో ఉన్నది అంటే ఒకటి ఫస్ట్ది భూపురం, అది 4 ద్వారాలతో ఉంటుంది. తర్వాత రెండోది 9 ఆవరణ అంటే ఇట్లా 2 గుండె చక్రాలు 9 ఆవరణాలు ఉంటాయి, నవ ఆవరణాలు. తర్వాత 16 దళాలు ఉంటాయి అందులో మొట్టమొదటి దాంట్లో ఒక ఆవరణలో 16 దళాలు ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో 8 దళాలు ఉంటాయి. 8 దళాలు వృత్తాలు, మళ్ళీ 16 వృత్తాలు ఉంటే రెండో దాంట్లో మళ్ళీ 8 దళాలు. ఆ తర్వాత 14 త్రిభుజాలు ఉంటాయి. 14 త్రిభుజాల సముదాయం ఉంటుంది నెక్స్ట్ ఆవరణలో. ఆ తర్వాత 10 త్రిభుజాల 14 తర్వాత 10 అతి త్రిభుజాల సమానం ఉంటుంది. మళ్ళీ 10 ఉంటాయి. మళ్ళీ ఇంకో ఆవరణలో కూడా 10 త్రిభుజాలు ఉంటాయి. ఆ తర్వాత 8 త్రిభుజాలు ఉంటాయి. ఆ 8 తర్వాత ఉన్న ఆవరణలో ఒక్క త్రిభుజం ఉంటుంది. ఆ ఒక్క త్రిభుజం మధ్యలో బిందువు ఉంటుంది. అదే పూర్ణ, అదే పూర్ణం, అదే శక్తి, అదే శివశక్తుల కేంద్రస్థానం. అక్కడి నుంచి ఈ ఆవరణని దాటుకొని భూపురం బయటికి బాహ్య ప్రపంచంలోకి జగత్తు వెళ్ళింది. 5 అతి త్రిభుజాలు అమ్మవారి, 4 త్రిభుజాలు శివుడు. ఈ రెండు ఎక్కడ కలిస్తాయో అక్కడ సృష్టి జరుగుతుంది. ఇంకపోతే వేదాంత దృష్టిలో దీని అంతర్ముఖ సాధనగా మనం ఒక దశ చెప్పుకోవచ్చు. ఇప్పుడు 9 ఆవరణం ఉన్నాయి అనుకున్నాగా. ఫస్ట్ ఇంద్రియాసక్తి, మొట్టమొదటి భూపురంలో పైన ఇంద్రియాసక్తి నుండి వైరాగ్యంలో పోతాం. మొట్టమొదటి దాని ఏమంటాం ప్రపంచం, బాహ్య ప్రపంచంలో ఉన్నట్టు. పైన బాహ్యమేగా, భూపురం అంతా పైన బయట బాహ్య. ఈ బాహ్యంలో దాటి నెక్స్ట్ వలయంలో పోయామంటే అది ఇంద్రియాసక్తిని దాటి, ఇంద్రియాలను దాటి మనం వైరాగ్యం అనే ఆవరణలో పోయాం. తర్వాత నెక్స్ట్ ఇంకో ఆవరణలో పోయామంటే ఆ వైరాగ్య ఆవరణ నుంచి మనోనిగ్రహం అనే ఆవరణలో పోయాం. ఇంకొక 3 ఆవరణలో పోయామంటే మనోనిగ్రహం నుండి ఏకాగ్రతకు పోయాం. 4వది ఆవరణలో పోయామంటే ఏకాగ్రత నుండి ధ్యానంలో పోయాం. ఏకాగ్రత అక్కడ వస్తుంది. ఎక్కడ? నెంబర్ 3 మనోనిగ్రహం నుండి ఏకాగ్రత పోతాం 3వ ఆవరణలో. అక్కడి నుంచి ఏకాగ్రత 3వ ఆవరణ వస్తే 4వ దానికి ఏకాగ్రత ఇంటికి ధ్యానంలో పోతాం, మెడిటేషన్లో వెళ్ళిపోతాం. అంటే పూర్తిగా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, ఆత్మని దర్శనం చేసుకోవడానికే నువ్వు నీ మనసు ఆలోచిస్తుంది. బయట ప్రపంచం నుంచి తిరిగిపోతున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు. ఫస్టే ఇంద్రియాల నుంచి వైరాగ్యానికి వెళ్ళిపోయావు. అక్కడికే వైరాగ్యం వచ్చిందంటే సగం వచ్చిందంటే ఆ వైరాగ్యం నుండి మనసు నిగ్రహించినటువంటి 2వ ఆవరణలోకి వెళ్ళిపోయావు. అక్కడ మనసు నిగ్రహించావు. ఆ తర్వాత మనోనిగ్రహం నుంచి ఏకాగ్రత పోయావు. అంటే నీకు మనస్సును స్థిరీకరింపజేసేటువంటి ఏకాగ్రత వచ్చింది నెంబర్ 3లో. నెంబర్ 4లో ఏకాగ్రత నుండి ధ్యానంలో పోయావు. 4 ఏకాగ్రత వస్తుంటే ఇక పూర్తిగా ఆత్మ మీద ధ్యాస, పరబ్రహ్మం మీద ధ్యాస, నీకు శివశక్తుల మీద ధ్యాస, పరబ్రహ్మ స్వరూపం మీద ధ్యాస ఉండ మంచిది. శివశక్తులనే ఒక్కడే కాదు, లక్ష్మీనారాయణ కావచ్చు, సీతారామణ కావచ్చు, నేను ఏదనుకుంటుంది అది పరబ్రహ్మ యొక్క స్థితికి ఏకాగ్రత మీద నువ్వు ధ్యానం చేస్తావు.
నా తర్వాత ధ్యానం నుండి ధ్యానం చేస్తావా అక్కడి నుంచి సాక్షి భావనలో పోతావు, అంటే ఆత్మలోకి వెళ్ళిపోతావు. ఆత్మ దగ్గరికి నువ్వు చేరుకున్నట్టే. సాక్షిభావం అంటే ఎవరు? ఆత్మవే సాక్షి. అక్కడ సాక్షి భావం సాక్షి భావం నుంచి పూర్తిగా అహంకారం నయమైపోతుంది. అంటే నేను అనేది నీకు పోతుంది. నేను అనేవాడు నీకు మర్చిపోతుంది. వైరాగ్యం ఇంద్రియ ఎన్ని దాటుకుని పోయావు కదా, అప్పటికి నీకు ఇంద్రియ అది సాక్షిభావం కూడా నీకు. సాక్షిభావం అంటే ఏంటి? పరమాత్మ అన్న సంగతి నీకు తెలిసిపోయింది. నేననేది భావం పోయింది. అందుకు సాక్షి భావంలో నీకు అహంకారం అయిపోయింది. పరమాత్మ స్వరూపమే నేను కాదు, నాది నా శరీరం ఏంది ఏంటి అంత పరమాత్ముడే అనే అటు స్థాయికి నువ్వు వచ్చేస్తావు. ఎక్కడ? ఆత్మజ్ఞానం కలిగి. సాక్షి భావం నుంచి నీ మొత్తం అహంకారం లయం పోయి ఆ లెవెల్ పోతే అక్కడి నుంచి అహంకారం లయం కూడా అయిపోయిన తర్వాత బ్రహ్మాకార వృత్తిలోకి వెళ్ళిపోతావు. బ్రహ్మాకారం అంటే పైన దృష్టి, ప్రజ్ఞానం బ్రహ్మ దృష్టిలో నీకు ఆత్మదృష్టి పోతుంది. పరబ్రహ్మ దృష్టిలో బ్రహ్మాకార దృష్టిలో ఉంటావు. బ్రహ్మాకార వృత్తి నుంచి అక్కడి నుంచి ఆత్మనిష్ట, అదే బ్రహ్మకారనిష్ట. ఆత్మన్న బ్రహ్మ ఒకటి. నీకు బ్రహ్మకార ఆత్మనిష్ట నుంచి నీకు ఆ తర్వాత ఫైనల్గా బ్రహ్మానుభూతి కలుగుతుంది. ఆత్మనిష్ట బ్రహ్మానుభూతి అనేదే బిందువు. ఆ బిందు స్థానం చేరుకోవడమే ఆత్మనిష్ట. ఆత్మ అంటే సత్వచిత్తుల యొక్క కేంద్ర పాయింట్, బిందువు. అదే పరబ్రహ్మానుభూతి. అక్కడ పోతే నీకు అక్కడ ఉండేది బిందువే ఉంటుంది. అంతకపై ఏముండదు. అదే సత్వచిత్త స్వరూపం. అదే బిందు స్వరూపం, పూర్ణ స్వరూపం, సర్వం స్వరూపం. అదే బ్రహ్మ అనుభూతి. అక్కడ పోతే నీకు బ్రహ్మానందం అవుతుంది. సచ్చిదానంద స్వరూపం. అదే బిందు స్వరూపం. ఇది మన మనసులో మనం ఒక అంతరంగంలో యాత్ర. ఈ పటం మనకు నేర్పే అంతరంగ యాత్ర నేర్పుతుంది. ఇది అసలైనటువంటి శ్రీచక్ర యొక్క ఉద్దేశం. అది ఇది నువ్వు కోరుకొని బయట యంత్రంగా భావించి చేస్తే అవన్నీ పారమార్థికం. అన్నీ క్షణిక సుఖాలు వస్తాయి. ఇంతవరకు మళ్ళీ నువ్వు ఇక్కడనే ఉంటావు. నీ బతికింతే. అసలు ఆ చక్రం యొక్క దృష్టి, వేదాంత దృష్టి ఇది. ఇప్పుడు నేను చెప్పింది తీసుకోరు. ఈ శ్రీచక్రంలో శివశక్తి ఎప్పుడు భేదం, వారి మధ్య భేదం అనేది ఒకటే. వాడు ఒకటే, ఏకం, పూర్ణం అన్నమాట. అదే బిందు. మనం పోయేదాకా లాస్ట్కు చేరుకోవచ్చు. ఒకటే బిందు. ఈ శ్రీచక్రంలో పైకి కిందికి ఉన్న త్రికోణాలు శివశక్తి సంబంధం వస్తాయి. శివచక్రాలు 4 త్రిభుజాలు ఉన్నాయి. ఇవి 5 ఉన్నాయి. ఈ 2 కలిగి మధ్యలో ఎక్కడ కలిసి అక్కడ సృష్టి చెప్పాను. ఈ శివుడేమో స్వరూప చైతన్యం, శక్తి ఆ చైతన్య స్వరూపం నుంచి వెలిసినట్టు పరబ్రహ్మ ప్రకాశం, అనంత ప్రకాశం. శక్తి అనంత ప్రకాశం, ఆయన స్వరూప చైతన్యం. ఈవిడ ఆ చైతన్యంలో వెలువడేటువంటి అనంత స్వరూప ప్రకాశం, అనంత ప్రకాశం. ఆయన స్వరూప చైతన్యం ఈ ప్రకాశం. ఆయన చైతన్యం ఈమె ప్రకాశం. అదే బుద్ధి పెట్టుకోండి. ఆయన చైతన్య స్వరూపుడు, ఈమె ఆ చైతన్యం వెలువడే ప్రకాశ స్వరూపిణి. ఆమె శక్తి. ఈ రెండింటిని చైతన్యం స్వరూపం రెండు విడివిడిగా అర్థేసుకోవద్దు. 2 కోణాలు అర్థేసుకోవద్దు. ఒకటే వేదాంత దృష్టి. ఎందుకంటే సూర్యుని వచ్చే కిరణాలు వేరు ఉంటాయా? ఆటోమేటిక్ సూర్యుడు వచ్చిందంటే కిరణాలు స్వరూపం, దాని వేడి అన్ని ప్రకాశం మొత్తం వస్తుంది. అవి విరగొట్టే సమస్య. అందుకని శివశక్తులు
విడగొట్టిన ఆ రెండు కలిపి ఒకటే మారుస్తాయి. సూర్యుడు ముందు కాంతి వెనక రాజు రెండు ఆటోమేటిక్ దాని యొక్క అటాచ్మెంటే ఇది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే శ్రీచక్రంలోని ప్రతి రేఖ, ప్రతి బిందువు, ప్రతి త్రికోణం అంత బ్రహ్మసత్యాన్ని తెలుపుతుంది. అందుకని మాండుక్య మనిషి చెప్పింది అయమాత్మ బ్రహ్మ అని చెప్పింది. అయమాత్మ అది మొట్టమొదటి వాక్యాలు అవి. అంటే శ్రీచక్రంలో ప్రతి ఒక్క బిందువు, ప్రతి ఒక్కరు కూడా పరబ్రహ్మ స్వరూపమే. శ్రీచక్ర కేంద్ర బిందువుకి ఈ బాహ్య పూజ మాత్రం కాదు, ఉదయ సాక్షి చైతన్య అంతరార్థం. అది కేంద్ర బిందువు ఆత్మ, అయమాత్మ బ్రహ్మ. శ్రీచక్రంలోని కేంద్ర బిందువు అయమాత్మ పరబ్రహ్మ స్వరూపం. అయమాత్మ బ్రహ్మ అన్నమాట. బ్రహ్మత్వం ఆ బిందు మనలోనే ఉంది. అయమాత్మ బ్రహ్మ అన్నాం. కేంద్ర విషయంతో ఏం చెప్తుంది? నీకు శక్తినిచ్చేది బ్రహ్మ. అంటే శక్తినిచ్చేది చైతన్యం. ఆయన ప్రకాశం ఇచ్చేది ఆయన ప్రకాశమే అమ్మగారు. నీ ప్రకాశమే బ్రహ్మం. ప్రకాశంతోనే నీ యొక్క స్థూల శరీరం ఎంత చైతన్యం, జగత్తు కానీ జీవులు కానీ మొత్తం అన్ని మొత్తం కదలికలు, మొత్తం డైలీ రోజువారీ కార్యక్రమాలు అన్నీ వస్తుంది ఆ చైతన్యం. అమ్మవారి యొక్క ప్రకాశం వల్లనే అదే చైతన్య ప్రకాశం దాని వల్లనే మనం అన్ని పని మనం చేసుకుంటున్నాం. ఇక ఇప్పుడు పైన ఈ చక్రం భూపురం అనే దాన్ని శరీరం అనుకోమన్నారు. బాహ్యంలో ఉండే శరీరం కదా. ఈ బయట ఉన్నటువంటి దాన్ని ఏమంటారు? నవావరణ బయట ఉన్నదాన్ని భూపురం అంటారు. అవి కాబట్టి మన ఈ శరీరం ఉందిగా, ఇది శరీరం బయట కనపడుతుందిగా, ఇది భూపురం. లోపల ప్రాణం ఉందా లేదా మంది? అది అక్కడ పద్మాలు ఉన్నాయి కదా చెప్పాగా, ఆ పద్మాలు మన లోపల ప్రాణం. మన లోపల ఉన్న మనస్సు, అందులో ఉన్న త్రికోణ ఆ 9 త్రికోణాలు. మనలో నవరంధ్రాలే అక్కడ నవావరణలు. మనలో బుద్ధే అంతరావరణం. మన యొక్క అంతరావరణం లోపల బుద్ధి రాష్ట్రం ఉన్న త్రిభుజం ఉందా, ఆ బుద్ధి, అది బుద్ధి యొక్క అంతరావరణం. సాక్షి చైతన్యం అక్కడే ఉంది, అదే బిందు. సాక్షి మన లోపల హృదయాకాశంలో ఉండే ఆత్మ ఏది ఉందో అదే బిందు, అదే పరబ్రహ్మ స్వరూపం. దాన్నే ఇక ఈ పరబ్రహ్మ స్వరూపం అనుకున్నాం. పరబ్రహ్మ స్వరూపం అదే బిందు స్వరూపం. దాన్ని బిందు అంటారు, పూర్ణం అంటారు. అందువలన శ్రీచక్రయాత్ర ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. ఇది నీ ఆత్మను తెలుసుకోవడానికి పనికొచ్చే చక్రం. ఆత్మను తెలుసుకున్న నుంచి పరబ్రహ్మానికి దావు చూపించే పటం, మ్యాప్. అందుకని శ్రీచక్ర చూస్తున్నంత కాలం ద్వైతం ఉంది. చక్రం చూస్తూ ఉన్నట్టుగా మరి ద్వైతం నువ్వు ఎప్పుడు ఏకమవుతావు? నువ్వు ఆ బిందు స్థానంలో పోతే ఏకమవుతావు. అప్పటి వరకు ఈ శరీరం వేరే, నువ్వేమనుకుంటావు ఇన్ని జీవుని వేరే, ఈ జగత్తు వేరే, స్వామి వేరే అనడం. నువ్వు ఆ బిందు స్థానం చేరుకున్నప్పుడు నీకు ఏకభావం కలుగుతుంది. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మొత్తం ఒకటే అనే పాయింట్ నువ్వు బిందు స్థానానికి పోతే నీకు తెలుస్తుంది. నువ్వు భూ ఆవరణలోనే పైన ఉండి నువ్వు కూర్చొని నీకు ఇవే కనపడుతుంటే ఒక్కటే నేను చెప్పి ఎంత చెప్పినా కూడా నీకు అర్థం కాదు. ఆ బిందు స్థానానికి నువ్వు చేరగలగాలి. అంటే అదే పరబ్రహ్మ స్వరూపం స్థానానికి నువ్వు చేరగలిగితే నీకు ఒక్కటే ఉంది. ఆ బిందు స్థానం నుంచి ఎన్ని ఆవరణలు, ఆ బిందు కేంద్ర బిందు నుంచి ఎన్ని ఆవరణలు ఉద్భవించినాయి. ఈ ప్రపంచం మొత్తం, సృష్టి మొత్తం ఆ భావంతో నిండుకున్నది.
నీ శరీరమే నవరంధ్రాలతో నిండుకుంది. అట్లే ప్రపంచం కూడా అంతే. దీని సంకల్పాలు ఏం చెప్పాయంటే శ్రీచక్ర పూజ కేవలం ఒక డబ్బులు కోరుకో కాదు. అది కేవలం సిద్ధుల కోసం కూడా కాదు. ఈ సిద్ధి పూజ చేసి సిద్ధి సంపాదించుకోవడం అనేది సిద్ధుల వరకు వాళ్ళకు కాదు. ఐశ్వర్యం చేసి ఒక మానవ భక్తులు ఎవరికైనా భక్తులకు కాదు. దాన్ని పూజించి చేసి దాని కాదు. అంతకన్నా శుద్ధి పొంది బ్రహ్మజ్ఞానానికి నువ్వు పరమాత్మ స్థానాన్ని చేరుకోవడానికి ఇచ్చినటువంటి మ్యాప్ అది. దాన్ని నువ్వు రాంగిట్లో తీసుకుని నువ్వు కోరికలకి సిద్ధుల కోరికకి దానికి ఉపయోగించుకుంటున్నావు. అవన్నీ తాత్కాలిక క్షణికాలు ఆగవు. అవి కొంతకాలం నీకు పనిచేస్తే మాయమైపోతుంది. మళ్ళీ ప్రకారం నీకు అంతలోంచి మన ఈ భూగోళంలోకి వస్తే నీకంతా మాయ ఎంత పుట్టింది. నువ్వు ఆ కేంద్ర స్థానంలోకి పోయి లీనమైపోయింది కనుక నీకు మాయే. నీకు ఈ 9 ఆవరణ నిండా మొత్తం 9 ఆవరణలతో నువ్వు నీ యొక్క పరబ్రహ్మం ఆవరించదు. ఈ నవావరణ దాటి కేంద్ర బిందువు పోవటమే మోక్షం. స్వస్తి.